ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హలో అండి, నా పేరు హర్ష. దివాళీ 2025 సందర్భంగా రాబోయే 1 yearలో బాగా పర్ఫామ్ చేసే స్టాక్స్ ఏవైతే ఉంటాయో యాక్సిస్ వాళ్ళ సొంత రీసెర్చ్ బేసిస్ మీద కొన్ని స్టాక్స్ని అయితే రికమెండ్ చేశారండి. ఈరోజు వీడియోలో ఆ స్టాక్స్ ఏంటి, వాటి వెనకాల వాళ్ళు ఇచ్చే రీజన్స్ ఏంటో చూద్దాము. సో మొదటిగా చూస్తే మనకు వాళ్ళు చెప్పిన స్టాక్ వచ్చి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అండి. మనకి బాగా తెలిసిన హాస్పిటల్, ఎస్పెషలీ చిల్డ్రన్ సెగ్మెంట్లో, పీడియాట్రిక్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యూటెడ్ హాస్పిటల్స్ అండి రెయిన్బో హాస్పిటల్స్. సో చాలామంది పీడియాట్రిక్ రిలేటెడ్ వాటిలో రిస్క్ తీసుకోవాలని అనుకోరు కాబట్టి ఎవరి మీద అయితే ఎక్కువ ట్రస్ట్, ఎక్కువ మార్కెట్లో పేరుందో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలని చూస్తారు. అందువల్లనే రెయిన్బో హ్యాస్ బిన్ డూయింగ్ రియల్లీ గుడ్ అండి ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఈ కంపెనీ కీ గ్రోత్ డ్రైవర్స్ కూడా ఫ్యూచర్లో చూస్తే వీళ్ళు ఎక్స్పాన్షన్ కూడా చాలా ఫాస్ట్గా ఉందండి. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అన్ని చోట్ల కూడా ఎవ్రీ ఇయర్ మంచి గ్రోత్తో వాళ్ళ బెడ్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఆల్సో యాసెట్ లైట్ మోడల్కి వచ్చారండి. సో ఒక లార్జ్ హబ్ ఒక చోట్లో పెట్టుకొని ఆ హబ్ నుంచి రకరకాల స్పోక్స్గా వీళ్ళగా కాస్ట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఓవరాల్ కాస్ట్ని తగ్గించుకునే హబ్ అండ్ స్పోక్ మోడల్ కూడా వచ్చారు. సో రెయిన్బో హాస్పిటల్స్కి అయితే యాక్సిస్ వాళ్ళు 1300 కరెంట్ ప్రైస్ నుంచి 16 to 1630 టార్గెట్ ప్రైస్ చూపిస్తున్నారండి. సో ఆల్మోస్ట్ ఒక 30% 20 to 30% అప్సైడ్ అయితే వీళ్ళకి కనిపిస్తుంది. సేల్స్ మీరు కనుక చూస్తే కరెంట్ ఉన్న 1500 సేల్స్ దగ్గర ఒక 2400, 2500 అంటే ఒక 60 to 70% గ్రోత్ ఇన్ సేల్స్ అండి నెక్స్ట్ 3-4 yearsలో వీళ్ళు చూస్తున్నది. అదేవిధంగా వీళ్ళ ప్రాఫిట్స్ కూడా 240 నుంచి దగ్గర 400 crores, అంటే 250 బేస్ మీద ఒక 150 crores, ఆల్మోస్ట్ 60% అప్సైడ్ ప్రాఫిట్స్లో చూస్తున్నారు. ఆల్ టుగెదర్ రెయిన్బో హాస్పిటల్స్ మీద వీళ్ళు ఒక 25% అప్సైడ్తో మనకి రికమెండ్ చేసిన ఫస్ట్ స్టాక్ అండి. సెకండ్ మనం చూస్తే డామ్స్ ఇండస్ట్రీస్ మోస్ట్లీ మన స్టేషనరీ ఐటమ్స్ని తయారు చేస్తారండి. రీసెంట్గా జిఎస్టీ కూడా 12% నుంచి 5%కి, లేదా కొన్ని 5% ఉన్న వాటి మీద 0%కి తగ్గించడం జరిగింది. అందువలన జిఎస్టీ ఒకటి తగ్గించడం, అదేవిధంగా ఈ కంపెనీ చాలా ర్యాపిడ్గా వాళ్ళకున్న ప్రోడక్ట్స్ని రకరకాల స్కూల్ బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ, పెన్సిల్స్ కానీ, పిల్లలకు అవసరమైన చాలా వరకు స్టేషనరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ చాలా ఫాస్ట్ పేస్గా పెంచుకోవడం వల్ల వాళ్ళకున్న సేల్స్ ఏదైతే ఉన్నాయో కరెంట్గా 1900 crores నుంచి FY28 కల్లా 3500, ఆల్మోస్ట్ డబుల్ సేల్స్ అవుతుంది విదిన్ నెక్స్ట్ 4 years అని అంటున్నారండి. అందువలన వీళ్ళు చూసే అప్సైడ్ పొటెన్షియల్ ఈ స్టాక్లో 22%, కరెంట్ కొన్న 2500, 2550 లెవెల్ నుంచి 3100, అంటే దాదాపుగా 600 పెరుగుతుంది ఒక 2500 బేసిస్ మీద. సో 20 to 25% అప్సైడ్ అయితే చూస్తున్నారు. జిఎస్టీ కట్స్ ఒకటి, అదేవిధంగా వీళ్ళు ర్యాపిడ్గా కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తూ కొత్త ఫీల్డ్స్లో కూడా వెంటనే ఎంటర్ అవుతున్నారు స్టేషనరీలో. ఈ రెండు కీ గ్రోత్ డ్రైవర్స్గా యాక్సిస్ వాళ్ళు చూస్తున్నారు. థర్డ్ మనకు ఉన్న కంపెనీ వచ్చి కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి. ఆర్పి గోయన్కా వాళ్ళు ఈ కంపెనీని ఓన్ చేస్తారు. సో ఇది ఒక ఈపీసీ కాంట్రాక్టర్ అండి. సో బేసికల్గా మీకు ఒక పెద్ద నేషనల్ హైవే ఉందనుకోండి, అందులో ఒక చిన్న పార్ట్ ఒక కంపెనీ కాంట్రాక్ట్గా ఇచ్చేస్తారు. సో అది మొత్తం ఇంజనీరింగ్ కానీ, అది మొత్తం కన్స్ట్రక్షన్ కానీ ఆ కంపెనీ చూసుకుంటుంది. సో కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇలాంటి పెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో చిన్న ఈపీసీ సెగ్మెంట్స్ని తీసుకొని ఆ ప్రాజెక్ట్స్ని ఒక 3 to 4 yearsలో కంప్లీట్ చేసి దాంట్లో నుంచి లాభాలు తెచ్చుకుంటారండి. ఈ కంపెనీకి ఉన్న కరెంట్ ఇలాంటి ఈపీసీ కంపెనీస్కి మనం చూడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్ వచ్చి ఆ కంపెనీ ఒక ఆర్డర్ బుక్ అండి. సో కరెంట్గా ఈ కంపెనీ 34,500 crores దగ్గరలో ఆర్డర్ బుక్ ఉందండి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఆర్డర్ బుక్ ఫర్ ఎనీ కంపెనీ. అదేవిధంగా వీళ్ళు పైప్ లైన్లో కూడా ఇంకా 1,80,000 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. అంటే వీళ్ళు గవర్నమెంట్ 1,80,000 కోట్ల రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో వీళ్ళ బిడ్ని అప్లై చేసి ఉన్నారండి. వాటిలో నుంచి మొత్తం రాకపోయినా కొంత వచ్చినా కూడా అది చాలా, ఈవెన్ 10% వచ్చినా 18,000 crore వచ్చినా వాళ్ళకున్న కరెంట్ ఆర్డర్ బిల్లో అది హాఫ్ అండి. సో
ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ కూడా ఈపీసీలో ఎస్పెషలీ ఇండియా కోవిడ్ తర్వాత గవర్నమెంట్ విపరీతంగా క్యాపెక్స్ చేయడం, రాబోయే 5-10 yearsలో కూడా ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ చాలా ఎక్కువ ఉండడం వలన ఇలాంటి ఈపీసీ కంపెనీస్కి మంచి లాభాలు వచ్చే ఆస్కారం ఉంది. అందువలన యాక్సిస్ మనకి కేఈసీ ఇంటర్నేషనల్ 850 అరౌండ్ కరెంట్ ప్రైస్ ఉందండి. 1030-1050 అంటే దగ్గర ఒక 20% అప్సైడ్ ఈ స్టాక్లో కనిపిస్తుందని యాక్సిస్ చెప్తున్నారు. మన నెక్స్ట్ స్టాక్, ఫోర్త్ స్టాక్ వచ్చినట్లయితే చాలెట్ హోటల్స్ అండి. చాలెట్ హోటల్స్ ఏంటంటే బేసికల్గా వీళ్ళు ఓన్గా హోటల్ రన్ చేయరు, బట్ హోటల్ కన్స్ట్రక్ట్ చేసి పెద్ద పెద్ద బ్రాండ్స్ మ్యారియట్, వెస్టిన్, కోర్ట్యార్డ్, నోవోటెల్ ఇలాంటి వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఆ కంపెనీస్ వాళ్ళు ఓన్ బ్రాండ్ పెట్టి ఈ హోటల్స్ని నడిపిస్తాయండి. సో అర్లియర్ వీళ్ళకి చాలా డైవర్సిఫైడ్గా ఉండేదండి, రెసిడెన్షియల్, కమర్షియల్, హాస్పిటాలిటీ అన్ని సెగ్మెంట్స్లో. బట్ రీసెంట్ టైమ్స్లో మన ఇండియాలో ట్రావెల్ అండ్ టూరిజం రాబోయే కాలంలో బాగా పెరగనుంది కనుక, అలాగే బిజినెస్ రిలేటెడ్ ట్రావెల్, చాలామంది బిజినెస్ పరంగా కంపెనీస్లో నుంచి కీ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళందరూ ట్రావెల్ ఎక్కువ ఉండడం వలన వీళ్ళు ఫోకస్ ఎక్కువగా హాస్పిటాలిటీ సెగ్మెంట్ మీద చూడాలని కొంచెం వాళ్ళ స్కోప్ని చాలా స్పెషలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఈ స్టాక్లో 940 నుంచి 1120 అంటున్నారు. సో దగ్గరగా ఒక 20% అప్సైడ్ కనిపిస్తుంది అనేది యాక్సిస్ వాళ్ళ ఒక అభిప్రాయం. వీళ్ళ రెవెన్యూస్ చూసినా కూడా ఒక 1700 crores నుంచి దగ్గరగా 3200 crores అంటే ఆల్మోస్ట్ ఒక డబుల్ అవుతుంది అనేది యాక్సిస్ వాళ్ళ అభిప్రాయం. కానీ ఇక్కడ మీరు చూడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్ ఏంటంటే ప్యాట్ అండి. ప్యాట్ 1700 crores దగ్గర 150 crores దగ్గర ఉంటే 3200 crores రెవెన్యూకి వీళ్ళు ఇచ్చే ప్యాట్ ఆల్మోస్ట్ 700 crores దాటిపోయిందండి. అంటే రెవెన్యూ జస్ట్ 2 times డబుల్ అయింది అంతే, కానీ ప్యాట్ మాత్రం 5 times పెరిగింది. సో ఇలాంటి కంపెనీస్ని దీన్ని ఆపరేటింగ్ లెవరేజ్, ఫైనాన్షియల్ లెవరేజ్ అంటారండి. సో వాళ్ళకు ఉండే కాస్ట్స్ ఎక్కువగా పెరగట్లేదు, బట్ రెవెన్యూ బాగా స్కేల్ అవ్వడం వల్ల లాభాలు బాగా పెరగడానికి స్కోప్ ఉంది. సో ఇలాంటి కంపెనీస్ను మనం ఎప్పుడూ కూడా చాలా పాజిటివ్గా చూడాలి. నిజంగా ఇది జరుగుతుందా లేదా అనేది మనం వాళ్ళ కాల్స్, యాన్యువల్ రిపోర్ట్స్ చూసి ఈ డ్రైవర్స్ ఉన్నాయా లేదా అనేది మనం ఖచ్చితంగా పరిశీలించాలి. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే కంపెనీ మిండా కార్ప్ అండి. మిండా వచ్చి మనకి కార్స్లో అవసరమైన మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ సెన్సార్స్ కానీ, ఈవెన్ మెకానికల్ సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా మిండా వాళ్ళు తయారు చేస్తారు. వీళ్ళు వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యూటెడ్ అండి ఈ కార్లో మనకి ఇలాంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ తయారు చేయడంలో. ఈ కంపెనీ కూడా ఈవెన్ ఎక్స్పాన్షన్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తుందండి. ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీని అక్వైర్ చేయడం, ఎందుకంటే ఈవీ కార్స్ ఇక్కడి నుంచి మనకి గ్రోత్ విపరీతంగా ఉండబోతోంది. సో ఈ ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్ అనేది ఈవీ కాంపోనెంట్స్లో బాగా స్పెషలైజ్ అయిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళని అక్వైర్ చేసుకోవడం వల్ల ఆ టెక్నాలజీ వీళ్ళకు ఉన్న ప్రజెంట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో వస్తున్నప్పుడు స్కేలింగ్ చాలా ఫాస్ట్గా అవుతుందండి. సో ఆ రకంగా వీళ్ళకి ఫ్యూచర్ గ్రోత్ని బాగా ఉన్నట్టు యాక్సిస్ వాళ్ళు వివరిస్తున్నారు ఈ రిపోర్ట్లో. మీరు వాళ్ళ ఒక సేల్స్ పరంగా చూస్తే 5000 crores నుంచి దగ్గరగా 7500 crores అంటే ఒక 50% రైజ్ ఇన్ నెక్స్ట్ 4 yearsలో చూస్తున్నారండి. బట్ ప్రాఫిట్ అయితే ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది, 250 crores నుంచి 500 crores. ఎందుకంటే ఇలాంటి వాటిలో ఎప్పుడూ కూడా మీరు ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు కార్స్లో మీరు చూస్తే ఎప్పుడు కూడా కొత్త టెక్నాలజీ కంటిన్యూస్గా కావాల్సి వస్తుంది. కనుక వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ టెక్నాలజీని స్కేల్ చేస్తూ వెళ్తారో వాటికి వీళ్ళు డిమాండ్ చేసే ప్రైస్ కూడా కంపెనీస్ నుంచి ఎక్కువ ఉంటుందండి. సో ఒక కార్ అమ్మే కంపెనీకి వీళ్ళు కొత్త టెక్నాలజీతో సెన్సార్ తీసుకొచ్చినప్పుడు ఆ కార్ అమ్మే కంపెనీ కూడా వీళ్ళకి ఎక్కువ డబ్బులు పే చేయడానికి, ఆ టెక్నాలజీ తీసుకోవడానికి ఎక్కువ డబ్బులు పే చేయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మీరు చూస్తే సేల్స్ జస్ట్ ఒక 50% గ్రో అయినా ప్రాఫిట్ మాత్రం డబుల్ అవడానికి స్కోప్ ఉందండి. అగైన్ ఆపరేటింగ్ లెవరేజ్, ఫైనాన్షియల్ లెవరేజ్ కిక్ అయినప్పుడే ఇలాంటివి మనం చూస్తాము. సో 580 దగ్గర ఉన్న స్టాక్ దగ్గర 700 వరకు వెళ్తుందని అంటున్నారు. ఒక 20% అప్సైడ్ అయితే యాక్సిస్ వాళ్ళు మిండాలో చూస్తున్నారండి. మన వీళ్ళు ఇచ్చిన నెక్స్ట్ 2 రికమెండేషన్స్ వచ్చి బ్యాంక్స్ అండి, ప్రైవేట్ బ్యాంక్స్లో మీరు చూస్తే ఎప్పుడైనా సరే ఒక బ్యాంకింగ్ కంపెనీని అనలైజ్ చేయాలంటే అన్నిటికంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సిన పాయింట్ వచ్చి నిమ్ అండి. నిమ్ అంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. అంటే ఈ బ్యాంకు డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఎంత వడ్డీ కడుతోంది, అలాగే డబ్బులు ఎవరెవరికైతే లెండ్ చేస్తుందో వాళ్ళ దగ్గర నుంచి ఎంత వడ్డీ వసూలు చేస్తుంది. ఈ రెండింటికి ఉండే డిఫరెన్స్ అండి నిమ్ అంటే.
ఈ నిమ్ అనేది ఎప్పుడైనా సరే చాలా కీలకం అండి. ఎనీ బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా ఈ నిమ్ము తగ్గిపోతుందంటే కనుక దాని స్టాక్ ప్రైస్ కూడా మీరు చాలా పడిపోవడం చూస్తారు. గతంలో ఎస్ బ్యాంక్ కానీ ఈవెన్ మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వాళ్ళ కరెక్షన్ ఫేజ్లో 2015 to 20 వాళ్ళ స్టాక్ ప్రైస్ కరెక్షన్ అయినప్పుడు కూడా మీరు చూస్తే నిమ్స్ బాగా తగ్గిపోయాయండి. సో నిమ్స్ ఒకటి. అదేవిధంగా సెకండ్గా క్రెడిట్ కాస్ట్స్ అనేవి ఒక బ్యాంక్ అనలైజ్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. కోటక్ మహీంద్రా బ్యాంక్లో కోటక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు మనకి టాప్ 4 బ్యాంక్స్ మనం చూస్తే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా. కోటక్ మహీంద్రాకున్న ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు కాసా డిపాజిట్స్ చాలా ఎక్కువగా సోర్స్ చేస్తారండి. దగ్గర ఒక పాయింట్ ఆఫ్ టైంలో 60 to 65% వీళ్ళ దగ్గర 2/3 ఆఫ్ దేర్ టోటల్ మనీ కాసా డిపాజిట్స్ నుంచి వచ్చాయి. కాసా అంటే మనం అందరం రెగ్యులర్గా బ్యాంక్లో పెట్టే కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్ అండి. ఈ డిపాజిట్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీటి మీద మనందరికి తెలిసిందే బ్యాంక్ మనకి చాలా తక్కువ వడ్డీ ఇస్తుంది. సో ఈ కోటక్ మహీంద్రా బ్యాంకు వాళ్ళు సోర్స్ చేసే ఫండ్స్కి చాలా తక్కువ వడ్డీ పే చేస్తున్నారు కనుక వీళ్ళకి లాభాలు బాగా ఎక్కువ ఉండడానికి స్కోప్ ఉంటుంది. అదేవిధంగా కోటక్ మహీంద్రా బ్యాంకు ఇలా తక్కువ వడ్డీతో తీసుకున్న డబ్బుల్ని చాలా ఎక్కువ వడ్డీకి ఇచ్చేవాళ్ళండి. దాన్నే అన్సెక్యూర్డ్ లెండింగ్ అంటారు. ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ ఏంటంటే హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్ ఏంటంటే అక్కడ మీకు ఒక సెక్యూరిటీ ఉంది బ్యాంక్కి. ఆ ఇల్లు తాకట్టు పెట్టో, గోల్డ్ తాకట్టు పెట్టో వడ్డీ తీసుకుంటున్నారు. అన్సెక్యూర్డ్ లోన్స్లో ఎలాంటివి కూడా తాకట్టు పెట్టడానికి లేకుండా ఇస్తారు. సో ఇలాంటి వాటిలో మీకు చార్జ్ చేసే వడ్డీ రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి వాటిలో ఫెయిల్ అవ్వడానికి రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లాస్ట్ 1 yearలో అలాంటి రిస్క్ ఒకటి ఫేస్ చేసిందండి. మైక్రో ఫైనాన్స్ లెండింగ్ లో లాస్ట్ 1 yearలో మీరు చూసినట్లయితే ఎన్పిఎస్ బాగా పెరిగాయి. సో అలా పెరగడం వల్లే కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ ప్రైస్ కూడా బాగా కరెక్ట్ అయింది మనం చూసాము. అయితే ఆ కరెక్ట్ అయిన ఫేజ్లో నుంచి బ్యాంక్ బాగా రిపేర్ చేసుకొని ఈరోజు ఒక మంచి స్థాయికి వచ్చేసింది. మోస్ట్ ఆఫ్ ద బ్యాడ్ ఫేజ్ ఆఫ్ ద బ్యాంక్ ఆల్రెడీ అయిపోయిందన్న ధైర్యంతో వీళ్ళు ఏమంటున్నారంటే 2150 నుంచి 2500 అంటే దగ్గర ఒక 17 to 20% గ్రోత్ ఉండొచ్చు అనేది యాక్సిస్ వాళ్ళు కోటక్ మహీంద్రాలో చూస్తున్నారు. సిమిలర్గా అదేవిధంగా మనం ఫెడరల్ బ్యాంక్లో చూసుకుంటే ఫెడరల్ బ్యాంక్ కూడా దాదాపుగా సిమిలర్ స్టోరీ అండి. వీళ్ళు కూడా మైక్రో ఫైనాన్స్కి లెండింగ్ చేయడం వల్ల అక్కడ చాలా లోన్స్ ఎన్పిఏకి కన్వర్ట్ అవడం వల్ల వీళ్ళ క్రెడిట్ కాస్ట్లు పెరిగాయి. అయితే రానున్న ఈ బ్యాడ్ ఫేజ్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ద రిపేర్ వర్క్ ఆల్రెడీ జరిగిపోయిందని వీళ్ళు చూస్తున్నారు కనుక 200 దగ్గర ఉన్న స్టాక్ 240, 250 దగ్గరికి వెళ్ళడానికి అంటే ఒక 15 to 20% గ్రోత్ ఉన్నట్లయితే వీళ్ళు పేర్కొంటున్నారండి. సో ఫెడరల్ బ్యాంక్ సెగ్మెంట్లో యాక్సిస్ బ్యాంక్ ఒకటి, కోటక్, అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్ రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ స్టోరీస్ అండి. నిమ్స్ పెరగడము, అదేవిధంగా క్రెడిట్ కాస్ట్ అంటే బ్యాడ్ లోన్స్ తగ్గిపోవడం వల్ల రాబోయే కాలంలో ప్రాఫిట్స్ బాగుంటాయని ఈ రెండు బ్యాంక్స్ మనకి రికమెండ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసే కంపెనీ వచ్చి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వీళ్ళు కంటిన్యూస్గా రెన్యూవబుల్ ఎనర్జీకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్న కంపెనీ అండి. సో వీళ్ళకి ఆల్రెడీ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్లో కానీ పవర్ జనరేషన్లో కానీ చాలా అగ్రిమెంట్స్ ఆల్రెడీ లాక్డ్ ఇన్, కంటిన్యూస్గా పవర్ సప్లై వచ్చేలా వీళ్ళు అగ్రిమెంట్స్ చేసుకున్నారండి. సో ఆ అగ్రిమెంట్స్ అన్ని రాబోయే 5 yearsలో మెటీరియలైజ్ అవుతాయి కనుక వీళ్ళ రెవెన్యూస్ 11,000 crores నుంచి దగ్గర 30,000 crores అంటే ఆల్మోస్ట్ సుమారుగా 3 times అవుతుంది నెక్స్ట్ 4 yearsలో అని యాక్సిస్ వాళ్ళు అంటున్నారు. అందువలన వీళ్ళ స్టాక్ ప్రైస్ రాబోయే కాలంలో 543 నుంచి 625 15% చాలా సులువుగా పైకి వెళ్తుంది అనేది యాక్సిస్ వాళ్ళ ఒక అభిప్రాయము. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసే స్టాక్ వచ్చి కోఫార్జ్ లిమిటెడ్ అండి. సో ఐటీ సెక్టర్ మీరు లాస్ట్ 1 yearలో చూస్తే పెద్ద కంపెనీస్ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ కానీ ఇవన్నీ కూడా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. కానీ కోఫార్జ్, ఎంఫసిస్ ఇవన్నీ కంపెనీస్ ఏంటంటే మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్న ఐటీ కంపెనీస్ అండి. ఆ పెద్ద కంపెనీస్ చాలా పెద్ద కంపెనీస్ అండి, లార్జ్ క్యాప్, వెరీ లార్జ్ క్యాప్ కంపెనీస్. బట్ కోఫార్జ్, ఎంఫసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ మిడ్ క్యాప్ స్పేస్లో ఉన్న ఐటీ కంపెనీస్. వీళ్ళు చాలా నీష్ సెగ్మెంట్లో అంటే కోఫార్జ్ వచ్చి మీకు ఆటో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెగ్మెంట్లో, ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో, ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెగ్మెంట్లో ఇలాంటి నీష్ సెగ్మెంట్స్లోనే ఫోకస్ చేసి అలాంటి సెక్టర్స్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే రిలేటెడ్ అయిన ఐటీ ప్రోడక్ట్స్ని తీసుకొస్తారు. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అలాంటప్పుడు ఇలాంటి మిడ్ క్యాప్లో ఉన్న కంపెనీస్కి అది బాగా హెల్ప్ అయిందండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ బై డిఫాల్ట్ వర్క్ ఫోర్స్ చాలా తక్కువ. అలాంటి వర్క్ ఫోర్స్కి యాడ్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంతకుముందు ఇచ్చే అవుట్పుట్ కంటే ఇప్పుడు చాలా ఎక్కువ అవుట్పుట్ ఇస్తున్నారు. పెద్ద కంపెనీస్ ఎక్కడైతే మార్కెట్ లూజ్ అవుతుందో ఈ చిన్న కంపెనీస్ వెళ్ళి ఆ మార్కెట్ని గ్రాప్ చేసుకొని చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నారండి.
అందుకే వీళ్ళ ప్రొజెక్షన్స్ కూడా చూస్తే కరెంట్ ఉన్న 9,000 crores నుంచి FY27 కల్లా డబుల్ అవుతుంది, 18,000 crores అవుతుందని యాక్సిస్ వాళ్ళు అంటున్నారు. సో ఇది నాట్ జస్ట్ కొఫార్జ్కి సంబంధించిందే కాదండి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఉన్న ఐటీ కంపెనీస్ అన్నీ కూడా మీరు చూస్తే వాల్యుయేషన్స్ చాలా చీప్గా అయిపోయి ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అందువలన ఇవన్నీ కూడా డబుల్ అయ్యే కంపెనీస్గా యాక్సిస్ చూస్తోంది. 1720 నుంచి 1980 దగ్గర వీళ్ళు 15% to 20% అప్సైడ్ అయితే చాలా నియర్ టర్మ్లో క్లియర్గా కనిపిస్తుంది అనేది యాక్సిస్ వాళ్ళ ఒక అభిప్రాయం. ఈ 9 స్టాక్స్ యాక్సిస్ 2025 దివాళీ సందర్భంగా వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ అండి. అయితే ఇవన్నీ కూడా యాక్సిస్ వాళ్ళు సొంత థీసిస్తో ఇచ్చారు, కానీ మీరు మీ సొంత రీసెర్చ్ని మీ సొంత కాన్ కాల్స్లో చదివి యాన్యువల్ రిపోర్ట్స్లో చదివి మీకు ఈ గ్రోత్ డ్రైవర్స్ కనిపిస్తుంటేనే ఇలాంటి స్టాక్స్లో పెట్టాలి, లేదంటే మీరు ఏదైనా అడ్వైజర్ సలహా తీసుకొనే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ 9 స్టాక్స్ అయితే మీకు ఏ స్టాక్స్లో పోయి రీసెర్చ్ చేయాలి అనే దానికి ఒక మంచి గైడెన్స్గా డైరెక్షన్ చూపిస్తుందని మేము భావిస్తున్నాం. Thank you so much for listening to the video.